హిందూ సాంప్రదాయంలో మామిడి ఆకులకు ప్రత్యేకమైన స్థానముంది. ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా మామిడి ఆకులతో పని ఉంటుంది. ముఖ్యంగా పండగలలో శుభకార్యాలు జరిగినప్పుడు ఇంటి ద్వారానికి మామిడి ఆకులతోటి తోరణాలు కడతారు. మామిడి ఆకులలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. అందుకే ఆ ఆకులతోటి చేసిన తోరణాలు కడితే ఆ ఇంట్లోకి ధనం వచ్చి చేరుతుంది. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. ఇంటి ప్రధాన గుమ్మానికి, ఇంటి ఆవరణలోని ద్వారానికి మామిడి ఆకుల తోరణాన్ని కడితే ఆ ఇంట్లోని వాస్తు దోషం తొలగిపోతుంది. ఆ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ ప్రసారం అవుతుంది. ఈ కారణంగా అన్ని శుభాలే జరుగుతాయి. మామిడి ఆకులు శుభానికి చిహ్నాలు. అందుకే వాటి తోరణాలను ఆలయాల్లో కూడా కడతారు. అలాంటి తోరణాలు గృహాల్లో కడితే అంతా మంచే జరుగుతుంది. ఇంట్లో ఏమైనా దుష్టశక్తులు ఉంటే ఆ శక్తులన్నీ వెళ్ళిపోయి దేవతలు అనుగ్రహిస్తారు. అలాగే మామిడి ఆకులు ప్రశాంతతకు చిహ్నాలు. మామిడి ఆకుల తోరణాలను చూస్తే ఎవరికైనా మనసు ప్రశాంతంగా మారుతుంది. ఇంటికి మామిడి తోరణాలు కట్టడం వల్ల ఇంట్లో ఉండే గాలి శుభ్రం అవుతుంది. తద్వారా చక్కని ఆరోగ్యం కలుగుతుంది. ఇంట్లో ఉండే ఆక్సిజన్ శాతం పెరిగి స్వచ్ఛమైన గాలి మనకు లభిస్తుంది. మామిడి ఆకుల తోరణం కట్టడం వల్ల ఇంట్లో ఉన్న శక్తులు పోయి దేవతలు అనుగ్రహిస్తారు. ప్రధానంగా ఇంటి ఆవరణలో ఉండే వాగ్దేవత అనుగ్రహంతో పాటు ఆ ఇంటికి మేలు జరుగుతుంది. ఇంట్లో ఉండే మనుషులకు చక్కటి ఆరోగ్యం కలుగుతుంది.